మనసులో నమ్మకముంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది, ఓటమి కాదు. నువ్వు నిన్ను విశ్వసిస్తే ప్రపంచం నీ వెనక వస్తుంది. భయం ఉన్నచోట ధైర్యం పుడుతుంది. ప్రయత్నం ఆపకపోతే గమ్యం తప్పదు. నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, ఆగిపోకు, చాలు. చిన్న అడుగు కూడా పెద్ద మార్కుకు ప్రారంభమవుతుంది. నీ మనసు బలంగా ఉంటే దారి తానే ఏర్పడుతుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ, కొత్త దారి. నీ కలలను నిజం చేయడానికి కృషిని శక్తి. కష్టాన్ని భయపడకు, అది నీ బలం పెంచుతుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులు దాటాలి. విజయం కంటే ప్రయాణం గొప్పది. గెలుపు ముందు కష్టం సహజం. నీ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. ఎవరు అడ్డుకున్నా నీ అడుగు ఆగకూడదు. మాటల కంటే కర్మ గొప్పది. నీ పనితీరే నీ వ్యక్తిత్వాన్ని చూపుతుంది. సమయం ఎవరినీ వేచి చూడదు, దాన్ని సద్వినియోగం చేసుకో. గతాన్ని మరచి రేపటిని సృష్టించు. విజయం కోసం ఆగినవాడు కాదు, కృషి చేసినవాడు గుర్తుండిపోతాడు. ప్రతి విఫలం విజయానికి కొత్త మార్గం చూపుతుంది. ఆలోచనలు మంచివి అయితే జీవితము మంచిదే అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. నీ కలల పరిమితి నీ ధైర్యంతోనే నిర్ణయించబడుతుంది. భయాన్ని జయించు, గమ్యం నీ ముందే ఉంటుంది. ఎదురైన కష్టం నీ ధైర్యాన్ని పరీక్షించేది మాత్రమే. విఫలమవడం తప్పుగాదు, వదిలేయడం తప్పు. జీవితంలో మార్పు అనేది అవసరం. మార్పే మనలోని శక్తిని వెలికితీస్తుంది. స్వప్నం చూసేవాడే నిజమైన విజేత. స్వప్నాలను నెరవేర్చేవాడే మహానుభావుడు. ప్రతి నొప్పి నీలో కొత్త శక్తిని నింపుతుంది. తప్పులు చేసినవాడే విజయం సాధిస్తాడు. ధైర్యం ఉన్నవాడికి ఏ పర్వతం పెద్దది కాదు. అనుమానాలు నీ దారిని ఆపుతాయి. నమ్మకం దారిని తెరుస్తుంది. నీ మనసు చెప్పినది చెయ్యడానికి భయపడకు. ఆ దారే నీ జీవిత మార్గమవుతుంది. చిన్న విజయాలను కూడా గర్వంగా జరుపుకో. అవి నీ పెద్ద గెలుపుకి మెట్టులుగా ఉంటాయి. ప్రతి మనిషి కథ వేరు, కానీ గమ్యం ఒక్కటే, ఎదగడం. ప్రయత్నం నీ శత్రువుకి సమాధానమవుతుంది. విజయం దొరకదు, దాన్ని సాధించాలి. పట్టు విడువకపోతే గమ్యం నీదే. ప్రతి కష్టానికి కారణం ఒక పాఠం. దాన్ని నేర్చుకున్నవాడే ముందుకు సాగుతాడు. మంచి ఆలోచనలు మంచిని తెస్తాయి. దృఢమైన మనసు విజయాన్ని ఆకర్షిస్తుంది. నీ ధైర్యమే నీ దిక్సూచి. గమ్యం దూరంగా ఉన్నా నడక ఆపకూడదు. విజయానికి మార్గం కష్టంగానే ఉంటుంది, కానీ ఆ కష్టమే మనకు విలువ నేర్పుతుంది. నిన్ను ఎగతాళి చేసిన వారికి నీ విజయం సమాధానం కావాలి. మాటల కన్నా ఫలితాలు ఎక్కువగా మాట్లాడాలి. జీవితం చిన్నది, కానీ అవకాశాలు పెద్దవి. వాటిని గుర్తించి ఉపయోగించగలవాడు విజేత. నమ్మకమున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. ఆ నమ్మకం అతని వెనుక శక్తిగా ఉంటుంది. ప్రతిరోజు కొత్త ఆరంభం అని భావించు. నిన్నటి బాధను రేపటి ఆశగా మార్చు. నీ కల కోసం కష్టపడితే సమయం నీకు వంగుతుంది. నీ మనసే నీ విజయానికి తాళం చెవి. గెలుపు అంటే ఇతరులను కాదు, నీ భయాన్ని జయించడం. ధైర్యం ఉన్న చోటే విజయం పుడుతుంది. జీవితం కఠినమైనప్పుడు మనసు బలంగా చేయాలి. కష్టమే మన బలం పుట్టించే తల్లి. నీ కలలకు గడువు పెట్టకు, వాటి కోసం కృషి చెయ్యి. సమయం వచ్చినప్పుడు అవి నిజమవుతాయి. ఒకరోజు కష్టపడితే జీవితాంతం గర్వంగా ఉండగలవు. సౌకర్యం కన్నా కృషి ఎక్కువ విలువైనది. నీ మాటల కన్నా నీ పనులు మాట్లాడాలి. సాధించిన వాడికి మౌనం కూడా శబ్దమవుతుంది. చిన్న ప్రయత్నం కూడా గొప్ప మార్పుకు ఆరంభం. ప్రతి అడుగు విజయానికి దగ్గర చేస్తుంది. ప్రతి ఓటమి నీకు కొత్త పాఠం నేర్పుతుంది. విఫలమంటే ముగింపు కాదు, కొత్త ప్రారంభం. నీ కలలు నిన్ను భయపెట్టాలి, అప్పుడు అవే నిజమవుతాయి. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం. నీ గమ్యం ఎవ్వరూ నిర్ణయించలేరు.
దానికి హక్కు నీకే ఉంది. ఎన్నిసార్లు పడిపోయినా లేవడం నేర్చుకో. గెలుపు అంటే లేవడం ఆపకపోవడం. మనస్సులోని ఆలోచనలు నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మంచి ఆలోచనలు మంచి మార్గాలను తెరుస్తాయి. నీ ప్రయత్నం నీ భవిష్యత్తుకు విత్తనం. దాన్ని జాగ్రత్తగా నాటి నీ గమ్యాన్ని కోయి. విజయం నిన్ను వెంటాడదు, నీవు దానికోసం పరుగెత్తాలి. అడుగు వేస్తే గమ్యం దగ్గర పడుతుంది. నిన్ను ఎగతాళి చేసిన వారికి నీ ఫలితాలు సమాధానం కావాలి. కృషి చేసేవాడి మాటలకు విలువ ఉంటుంది. కష్టం నీ శత్రువు కాదు, నీ స్నేహితుడు. అదే నీ నిజమైన గెలుపు గురువు. మనసు బలంగా ఉంటే ప్రపంచం చిన్నదే అవుతుంది. భయమున్న చోటే విజయం దాగి ఉంటుంది. నీ కలను నువ్వు నమ్మకపోతే దానిని ఎవ్వరూ నమ్మరు. నమ్మకం లేని మనస్సు గమ్యం చేరదు. చిన్న అడుగుతో పెద్ద మార్గం మొదలవుతుంది. ప్రతి క్షణం నీ మార్పుకు అవకాశం. జీవితం నీకు కష్టమిస్తుంది, కానీ తాళం చెవి నీ చేతుల్లోనే ఉంటుంది. దానిని తిరగేసేది నీవే. గెలుపు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు కృషితో వస్తుంది. సహనమున్నవాడే గమ్యం చేరతాడు. నీలోని బలాన్ని గుర్తించు, ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. నీ ఆత్మవిశ్వాసమే నీ గొప్ప ఆయుధం. నువ్వు చేసిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. సమయం వచ్చినప్పుడు ఫలితం తానే వస్తుంది. విజయం కోసం ఎదురు చూడకు, దాన్ని సృష్టించు. నీ కృషే నీ గమ్యానికి తాళం చెవి. నిన్నటి నువ్వు కంటే ఈరోజు మెరుగవడం గెలుపు. ప్రతిరోజు నీతోనే పోటీపడు. ప్రపంచం చెప్పిన పరిమితులు నీ భయం మాత్రమే. ధైర్యం చూపినవాడే వాటిని దాటుతాడు. మార్పు అనేది భయంకరం కాదు, అది అవసరం. మారినవాడే కొత్త దారులు చూపగలడు. నిన్ను ఆపేది ఎవ్వరూ కాదు, నీ అనుమానాలే. వాటిని జయిస్తే గమ్యం దగ్గరే ఉంటుంది. ప్రయత్నం లేకుండా కలలు నెరవేరవు. కలలు లేకుండా ప్రయత్నం దిశ తెలియదు. విజయమంటే గమ్యం కాదు, ప్రయాణం ఆస్వాదించడం. ప్రతిసారి ప్రయత్నం చేయడం గొప్పతనం. నీ జీవితం నీ చేతిలోని కలం. ఏ కథ రాయాలో నీవే నిర్ణయించు. నిన్నటి బాధలు రేపటి బలమవుతాయి. కష్టాలు నీలోని వీరుడిని వెలికి తీయగలవు. ప్రతి మనిషి తన సమయానికి మెరవాలి. ఆ సమయం వచ్చేంతవరకు ఆగద్దు. నిన్ను ఎవ్వరూ గుర్తించకపోయినా నీ పని కొనసాగించు. ఫలితమే నీ పేరును చెబుతుంది. జీవితం నీకు అవకాశాలు ఇవ్వకపోతే వాటిని సృష్టించు. అదే నిజమైన విజేత లక్షణం. నిన్ను చిన్నగా చూసినవారు రేపు నీ కథ చెబుతారు. సాధన చేసేవాడికి చప్పట్లు సహజం. నీ లక్ష్యం పెద్దది అవ్వాలి. నీ మనసు బలంగా ఉండాలి. గెలుపు దిశలో నీ ప్రతి అడుగు విలువైనది. కష్టకాలం వచ్చినప్పుడు ధైర్యం నీ ఆశ్రయం కావాలి. అదే నీకు మార్గం చూపుతుంది. ప్రతి తుఫానులోనూ ఒక శాంతి దాగి ఉంటుంది. దాన్ని కనుగొనగలిగినవాడు విజేత అవుతాడు. నిన్నటి వైఫల్యం రేపటి విజయమవుతుంది. వదిలేయకుండా కొనసాగితే గమ్యం తప్పదు. నమ్మకం ఉన్నవాడికి దారి కనిపిస్తుంది. నమ్మకం లేనివాడికి గమ్యం కనిపించదు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.